प्रभु हरि राम कृष्ण राधम जगन मोहन रेड्डी क्या हुआ? అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. ఓ పని చేయి అయితే నువ్వు దెంగే ఎందుకంటే తాతకి ఏ రోజు కూడా పూజ చేసినటువంటి పాపాన్ని ఎప్పుడు పోయినాడు అన్న. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వెంకటరెడ్డి గారు పందులు పోసి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేటువంటి అప్పట్లో ఈ కత్తి పందులు పోసినటువంటి కత్తి. అవసరం మాకు పడుతుంది, మా అవసరం మీకు పడుతుంది, చూసి ఉన్నట్టు ఉండాలి సార్. ఏంటి దువార్ శ్రీనివాసుకు, అమ్మంటి రాంబాబుకు, అదేవిధంగా గోరెంట్ల మాధవ్కు, అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబుకు నన్ను మొడగుడిపేశారు. మనము చేస్తా ఉండేది ఆయుధ పూజ, ఇక్కడ శుద్ర పూజ కాదు. యాందిరయ్యా యాం చేస్తున్నా అటువంటి మహామహులు ఉన్నారు మన వైసీపీ పార్టీలో. స్వామి దయ్యం తగిలింది, కొంచెం వదిలిస్తే బెటర్. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా అదొక చర్చనీయాంశం అవుతా ఉండేది. ఈసారి కూడా భారతి గారు లేకుండా వినాయక పూజనే చేశారు. నేను ఎక్కువగా ఏమీ కోరుకును, పూటకో క్వార్టరు, నంచుకోవడానికి 2 ఆవకాయ ముక్కలు. పొంతులు గారు ఒకటి చెప్తా ఉంటే పూజారి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేస్తా ఉంటారు. నీకన్నా పెచ్చప్పు కొడు ఎవడు ఉండు. అదరక బత్లే చెప్పేటి తెగువకు తోడతడే. ఏట్రా రాత్రి తాగిన దిగలేదా? పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నా. మొత్తం మానవత్వం అన్నారు కాబట్టి అండి. అందరికి మానవత్వం కాకుండా అందరికి ఏమైనా క్రూరత్వం ఉండిద్దా ఏంది? బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో అడుగుతున్నావు నాకు. నా కొడక ఎగస్టాల్ కాదు నేనే అన్నాడు శుద్ర పూజ చేస్తా. ఓహో చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? వాడమ్మ ఇది కదరా కొంప ముంచిందా మనల్ని మొన్న. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. 1 minute ఆశీర్వదించండి మావయ్య.